వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల శిలాఫలకం ఆవిష్కరణ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాయిలెట్ ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున ఈ గ్రామానికి 130 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, గ్రామంలో అర్హులైన బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ అందజేస్తామని, ఇందిరమ్మ ఇండ్లు అందరూ నిర్మించుకోవాలని, ఇండ్ల విషయంలో జాప్యం జరగదని, ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్నటువంటి వారందరికీ తక్షణమే బిల్లులు కూడా అందజేస్తామని, సాంకేతిక సమస్యలు గాని ఆర్థిక సమస్యలు గాని ఉన్నట్లయితే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు హౌసింగ్ పీడీ రవీందర్, డిఈ సిద్ధార్థ, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ కె అనిల్ కుమార్, ప్రత్యేక అధికారి పి ప్రశాంతి, కార్యదర్శి ఎస్ సుప్రియ, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ 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 జై భీమ్ జై భీమ్. నియోజకవర్గ కేంద్రంలో మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా క్యాతంపల్లి ఇందిరమ్మ ఇళ్లకు గన్పూర్లో శంకుస్థాపన చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు వేసిన శిలాఫలకాన్ని ఆయన గన్పూర్లో శిలాఫలకం వేశారు. ఆ శిలాఫలకాన్ని తీసుకువచ్చి ఇవాళ క్యాతంపల్లిలో మీ అందరి సమక్షంలో మనం ఆవిష్కరించుకున్నాం. క్యాతంపల్లి గ్రామము ఎందుకు ఒక మంచి అవకాశం వచ్చింది అంటే, మీ గ్రామంలో మన అధికారులు ఇస్తున్న సమాచారం మేరకు అన్ని గ్రామాలలో రైతులందరికీ రైతు భరోసా ఇంకా రాలేదు. కానీ క్యాతంపల్లి గ్రామంలో అందరికీ కూడా 1616 ఎకరాలకు 751 మంది రైతులకు రైతు భరోసా వచ్చింది. అదేవిధంగా 43 మందికి ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో గత సంవత్సరం 20 రోజులు పైబడి ఎవరైతే కూలీ పని చేశారో వాళ్లకు 43 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చింది. అదేవిధంగా దాదాపు 207 కుటుంబాలకు రేషన్ కార్డులు కొత్త ఇవ్వడం కానీ మార్పులు చేర్పులు చేయడం కానీ మన క్యాతంపల్లిలో జరిగింది. గ్రామం పొందించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని ఇండ్లు వచ్చి ఉన్నాయి. గ్రామం ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఇన్ని ఇండ్లు రాలేదు. 130 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు, అంటే దాదాపుగా 6,50,00,000 రూపాయలు ఒక క్యాతంపల్లిలోనే 130 ఇండ్లు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆర్థిక సహాయము చేస్తున్నది. మన ధర్మసాగర్ మండల హెడ్ క్వార్టర్ ఉన్నది, మనకంటే చాలా పెద్ద గ్రామం. ఇటు పక్కన దగ్గరలోనే మీకు పెద్దపెండియాలు ఉన్నది, మనకంటే చాలా పెద్ద గ్రామం. ఇటు పక్కన మనకంటే పెద్దది నారాయణగిరి గ్రామం ఉన్నది. ఈ 3 గ్రామాలకు కూడా ఏ ఒక్క గ్రామానికి కూడా 130 ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే స్టేషన్ గన్పూర్ మున్సిపల్ ఇండ్లు మంజూరైంది క్యాతంపల్లి గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పెద్ద పెద్ద గ్రామాలకు కూడా 50, 60, 40 కంటే ఎక్కువ
మనం ఇవ్వలేకపోయినాం. మనకు వచ్చిన 3500 ఇండ్లలో జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం అన్నిటినీ చదువుకుంటూ వచ్చినాం. ఈ ప్రత్యేకమైన ప్రేమతో మీ అందరికీ 130 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. దీన్ని మీరు వాడుకోవాలి. ఇప్పుడు మన పీడి గారు చెప్పారు, చాలామంది ఇంకా మార్కింగ్ చేసుకోవటానికి కానీ పని చేసుకోవటానికి కానీ ముందుకు రావడం లేదని. ఇవాళ ఏప్రిల్ మాసం అయిపోతున్నది, 30వ తారీఖు ఇవాళ. మా ఇంటికి 2 నెలలే ఉన్నది. మే నెల జూన్ నెల మాత్రమే ఇల్లు కట్టుకోగలుగుతాం. ఆ తర్వాత చినుకులు పడతాయి, వ్యవసాయ పనులు వస్తాయి, కూలీ నాళ్ళకి వెళ్తాం, ఇంటినాడ వదిలిపెడతాం. మనకు ఆ గోడల కాడనే ఉంటుంది. అది ఇచ్చిన సంతోషం నాకు ఉండదు, తీసుకున్న సంతృప్తి మీకు. ఆలస్యం చేయకుండా అన్ని ఇళ్ళు ప్రారంభించాలని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా షెడ్యూల్ కులాలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వ భూమిలో ఉన్నారో, సరైన పట్టా పాస్బుక్ లేకుండా ఉన్నారో, కలెక్టర్ గారితో మాట్లాడి 1-2 రోజులలో వాళ్ళకు కూడా అనుమతిని ఇప్పించి వాళ్ళు కూడా త్వరితగతిన ఇల్లు కట్టుకునే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు కనుక 130 ఇండ్లలో మీరు కనుక ఎవరైతే కట్టుకోరో, మీకు ఇంకొక నెల సమయం ఇస్తున్నాను నేను. ఈ నెల రోజుల లోపల ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేయరో వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేసి ఈ ఊళ్ళోనే ఇంకెవరైనా లేని వాళ్ళు ఉంటే, అడిగేటోళ్ళు ఉంటే కట్టుకుంటామని ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పి సందర్భంగా తెలియదు. వేరే ఊరికి ఇయ్యా, మీ ఊళ్ళోనే ఇస్తా, కానీ మీకు మళ్ళా రావు, ఇక నష్టపోతారు. ఏదన్నా చేసి ముందు పడి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయండి. అవకాశం మళ్ళీ రాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.